తప్పించినట్టుగా 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కారులో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కారు పంచర్ అయింది. ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది, కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయ్యి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. యాక్టింగ్ యాజ్ ఇఫ్ అని ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఉంది. బట్ టెక్నిక్కి చెప్పే ముందు ఒక పాయింట్, టెక్నిక్స్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఆచరణలో పెట్టడానికి టెక్నిక్స్ చాలా హెల్ప్ అవుతాయి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అని చెప్పొచ్చు ఇది. అంటే ఒక 100 టెక్నిక్స్ ఉంటాయి మేనిఫెస్టేషన్కి సంబంధించి. అందులో జల్లెడి పెడితే ఫిల్టర్ చేస్తే టాప్ 10లో ఈ టెక్నిక్ ఉంటుంది. యాక్టింగ్ యాజ్ ఇఫ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్. యూనివర్స్కి సంబంధించి 12 లాస్ ఉన్నాయి. 12 నియమాలు కూడా ఈ టెక్నిక్ మీద ఇంపాక్ట్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఈ ఒక్క టెక్నిక్ యూజ్ చేస్తూ జాబ్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, బిజినెస్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, స్పెసిఫిక్ పర్సన్ విచ్ మీన్ లవ్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు, మనీ మేనిఫెస్టేషన్ చేయొచ్చు, ఏమి కావాలన్న మెటీరియలిస్టిక్ గూడ్స్ కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మరి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయడానికి నేను ప్రయత్నిస్తా మీ కొరకు. సో లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. ఓం రామ్ దత్తాత్రేయ నమః. ఓం శ్రీరామయ్య నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నారు. అండ్ ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి వీడియోలో మాట్లాడడానికి, మీతో షేర్ చేసుకోవడానికి ఐ విల్ ట్రై. పాయింట్ నెంబర్ 1. చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను, టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్. కానీ టెక్నిక్స్ కంటే ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అసలు టెక్నిక్కి ట్రాన్స్ఫర్మేషన్కి ఏంటి తేడా, అండ్ అసలు ఈ టెక్నిక్ ఏంటి అనేది షేర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి, 360 డిగ్రీల్లో మీరు మారాలి. తల వెంట్రుక నుండి కాళ్ళ గోర్ర వరకు కంప్లీట్గా మీరు మారితేనే, చేంజ్ అయితేనే, ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే, అంతర్గత పరిణితి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితేనే టెక్నిక్స్తో పని ఉండదు. ఇట్లా అంటే అవుతుంది పని. అది మీరు అనుకుంటే, తలుచుకుంటే అవుట్ ఆఫ్ ద బ్లూ అలా మీ ముందుకు వస్తుంది. ఒక ఆలోచన వస్తే పని మీకు అయిపోతుంది. సింపుల్. ఎప్పుడు గాడ్స్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో, సుప్రీం ఎనర్జీతో, హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీతో మీకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ ఏర్పడాలి. అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. మరి అసలు యాక్టింగ్ యాజ్ ఇఫ్ అన్న టెక్నిక్ ఏంటి? ట్రై టు అండర్స్టాండ్. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ టెక్నిక్ మా ఇది. ఈ టెక్నిక్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఒక లవ్ కావచ్చు, ఒక ఇంటర్వ్యూ కావచ్చు, ఒక బిజినెస్ గ్రోత్ కావచ్చు, క్లయింట్స్ కావచ్చు, మన కంపెనీస్కి కస్టమర్స్ కావచ్చు, కన్జ్యూమర్స్ కావచ్చు, క్లయింట్స్ కావచ్చు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ కావచ్చు, మనీ మేనిఫెస్టేషన్ కావచ్చు, లేదా మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, డిఫరెంట్ మార్గాల నుండి ధనాన్ని ఆకర్షించడం కావచ్చు, ఏదైనా దీని నుంచి ఆకర్షించవచ్చు. మరి ఏంటి టెక్నిక్? యాక్టింగ్ యాజ్ ఇఫ్. యాజ్ ఇఫ్ అంటే ఆల్రెడీ పని జరిగింది అన్న ఆలోచనతో మీరు జీవితం గడపడం స్టార్ట్ చేయాలి. ట్రై టు అండర్స్టాండ్. ఆల్రెడీ అనుకున్న పని అయిపోయింది. ఏమైతే సాధించాలి అనుకుంటా ఉన్నామో మనం, అది ఆల్రెడీ సాధించేశాము అన్న మైండ్ సెట్తో మీరు జీవితాన్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, పనుల్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ఆచరణ ఆ విధంగా స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ పని అయిపోయింది అని చెప్పి ఆచరణ మీరు స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జాబ్ మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ నెంబర్ 1, జాబ్ మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు అసలు ఏ జాబ్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు, ఏ జాబ్ని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకున్నాడు, ఆ కంపెనీ ఏంటి, ఆ ప్రొఫెషన్ ఏంటి, దానికి పే స్కేల్ ఏంటి, హైక్ ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో, ఆ కంపెనీలో ఆ వ్యక్తిని జాబ్ గెయిన్ చేస్తే గనక
2 years డౌన్ టు ద రోడ్ ఆ అబ్బాయి కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తను అనాలిసిస్ చేసుకోగలగాలి. విచ్ మీన్స్ నీ ఫోకస్ ఆ జాబ్ మీద ఉంది అని నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది, నీ సుప్త చేతనాత్మక మనసు నమ్మేస్తుంది. ఇది ఎగ్జాంపుల్ జాబ్ కొరకు చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అయితే బిజినెస్ కొరకు మీరు దీన్ని జోడించుకోండి, కోరిలేట్ చేసుకోండి. అర్థమవుతుందా? క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. సో ఏ జాబ్, అసలు ఎందుకు ఈ జాబ్ వల్ల ఫినాన్షియల్ నువ్వు ఎలా గ్రో అవుతావు, కెరియర్ పరంగా ఎలా ముందుకు వెళ్తావు, నెక్స్ట్ 2 years 3 years డౌన్ టు ద రోడ్ నీకు ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఈ విధంగా నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. వన్స్ ఆ క్లారిటీ వచ్చాక, క్లారిటీ ఉండాలి సుమా, మేనిఫెస్టేషన్కి క్లారిటీ ఉండాలి. క్లారిటీ ప్రిసీడ్ సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్. క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాలి. వన్స్ ఆ క్లారిటీ వచ్చాక టెక్నిక్ని అప్పుడు ఆచరణలో పెట్టాలి. టెక్నిక్ ఏంటి? యాక్టింగ్ యాజ్ ఇఫ్, అంటే ఆల్రెడీ ఆ జాబ్ని నువ్వు పొంది ఉన్నావు త్రూ మేనిఫెస్టేషన్. ఆల్రెడీ ఆ జాబ్ని నువ్వు కలిగి ఉన్నావు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం. భగవంతుడి యొక్క ఆశీర్వాదాల ద్వారా, పంచభూతాలు ప్రకృతి యొక్క చల్లని దీవెనల ద్వారా, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాల ద్వారా ఆల్రెడీ ఆ జాబ్ని నువ్వు ఆల్రెడీ కలిగి ఉన్నావు, పొంది ఉన్నావు. యూ హ్యావ్ దట్ జాబ్. ఆ మైండ్ సెట్తో నువ్వు జాబ్కి ప్రిపేర్ అవ్వాలి. ట్రై టు అండర్స్టాండ్. ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అంటారు. అంటే పని అయిపోయినంత వరకు, పని జరిగిందన్న ఆలోచనలతో మీరు మైండ్ని ట్యూన్ చేసుకోవాలి. బిలీవ్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్. నమ్మాలి, అది అయినంత వరకు మీరు నమ్మగలగాలి. మేనిఫెస్టేషన్ అంటేనే ఇంటెన్షన్, బిలీఫ్, ఇన్స్పైర్డ్ యాక్షన్, మూడింటిని బ్లెండ్ చేస్తే వచ్చేదే మేనిఫెస్టేషన్. బిలీఫ్, ఇన్స్పైర్డ్ యాక్షన్ అండ్ ఇంటెన్షన్, ఈ మూడింటిని కలయక మేనిఫెస్టేషన్. ట్రై టు అండర్స్టాండ్. ఆ జాబ్ని ఆల్రెడీ కలిగి ఉన్నానని లిటరలీ మీరు నమ్మేయాలి. ఆ జాబ్కి మీరు ఎవ్రీడే వెళ్తున్నట్టు, ఆ శాలరీ మీరు తీసుకొని మీ పేరెంట్స్కి ఏదో చేసినట్టు ఫస్ట్ శాలరీతో, అలా ఫ్యామిలీతో బయటకు వెళ్తున్నట్టు, చాలా చక్కగా మనీని మీరు మేనేజ్ చేస్తున్నట్టు, కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్కి మీరు యూజ్ చేస్తున్నట్టు, కొంత అమౌంట్ అవసరాలకి వాడుతున్నట్టు, కొంత అమౌంట్ ఎమర్జెన్సీ కొరకు, కొంత అమౌంట్ నిత్యావసర వస్తువుల కొరకు మీరు అలా ప్లాన్ చేసుకోవాలి. ఏమని బయటకు డిక్లరేషన్స్ ఇవ్వాలి? ఐ హ్యావ్ దిస్ జాబ్, ఐ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ దిస్ జాబ్. నేను ఈ జాబ్ని కలిగి ఉన్నాను, ఈ జాబ్ని నేను కలిగి ఉన్నాను, ఈ జాబ్ని నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు, పంచభూతాలకి కృతజ్ఞతలు, మదర్ నేచర్కి కృతజ్ఞతలు. ఈ జాబ్ని నేను కలిగి ఉన్నందుకు, ఏదైతే జాబ్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ మీరు నోట్ చేస్తూ కృతజ్ఞతలు చెప్పాల్సి ఉంటుంది. అట్లీస్ట్ మాటతోనైనా మీరు కృతజ్ఞత చెప్పాల్సి ఉంటుంది. లిటరల్లీ నమ్మేయాలి బాస్. మీరు ఒక పెద్ద యాక్టర్ అవుదామని డిసైడ్ అయితే ఆల్రెడీ మీరు యాక్టర్ అని ఇక్కడ పడిపోవాలి. సీడ్, యాపిల్ విత్తనం వేస్తే వచ్చేది యాపిలే, బూడిద గుమ్మడికాయ కాదు. సో మీరు ఏమైతే అవుట్పుట్ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే అవుట్పుట్ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే అవుట్పుట్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, ఆల్రెడీ అవుట్పుట్ ఇక్కడ మీకు పిక్చర్ కనిపించాలి. మెంటల్ పిక్చర్ గుర్తుపెట్టుకోండి. మెంటల్ పిక్చర్ అనేది 1000 రెట్లు ఎఫర్మేషన్స్ కంటే విలువైనది. మెంటల్ పిక్చర్ అనేది 1000 రెట్లు టెక్నిక్స్ కంటే విలువైనది. మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో, ఏదైతే ఆకర్షించాలి అనుకుంటున్నారో, ఏదైతే అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారో అది మీకు మెంటల్ పిక్చర్ క్లియర్గా కనిపించాలి. ఎప్పుడు కనిపిస్తుంది? అది ఆల్రెడీ నేను కలిగి ఉన్నాను నమ్మితే కదా నీకు కనిపిస్తూ ఉంది. సో ఇదేదైతే ఎగ్జాంపుల్ చెప్పానో మీరు వ్యాపారానికి అదే కోరిలేట్ చేసుకోండి. మనీని మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారు, మిలీనియర్ అవుదామని మీ గోల్. సో ఈ యాక్టింగ్ యాజ్ ఇఫ్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను మిలీనియర్ అని నీ మెంటల్ పిక్చర్ కనిపించాలి. పెద్ద పెద్ద బంగ్లాస్లో నువ్వు ఉంటున్నట్టు, పెద్ద పెద్ద ఫారెన్ ట్రిప్స్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నట్టు, మీ లవ్డ్ వన్స్తో ఎంజాయ్ చేస్తున్నట్టు, బంచ్ ఆఫ్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్లో బంచ్ ఆఫ్ కరెన్సీస్ మీకు కనిపించాలి, 6-7 ఫిగర్స్ కనిపించాలి. ప్రశాంతవంతకరమైన జీవితం ఆల్రెడీ ఉందని, సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ ఉందని, తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నావు, వరల్డ్ టూర్స్కి వెళ్తున్నావు, ట్రిప్స్కి వెళ్తున్నావు, చారిటీస్ చేస్తూ ఉన్నావు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్, లోక కళ్యాణం కొరకు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నావు. అది మెంటల్ పిక్చర్. అంతేగాని ఈ ఈఎంఐ క్లియర్ అయిపోయింది, ఈ హౌస్ ఈఎంఐ క్లియర్ అయిపోయింది, ఇది కాదు ఆలోచన. మెంటల్ పిక్చర్ అది యాక్టింగ్ యాజ్ ఇఫ్. ఈ ఒక్క యాక్టింగ్ యాజ్ ఇఫ్ మీద ఒక 100 పేజీల పుస్తకం రాయొచ్చు. బట్ ఆన్ ఏ బ్రీఫ్ నోట్ నేను మీకు చెప్పడం జరిగింది. సో శ్రద్ధగా ఆచరణలో పెట్టండి, మేజర్ రిజల్ట్ వస్తుంది. ఇమ్మీడియట్గా యూనివర్సల్ బ్లెస్సింగ్స్ పొందడానికి కిందన కామెంట్స్లో యూనివర్స్ థ్యాంక్ యూ, యూనివర్స్ లవ్ యూ 888 అని టైప్ చేయండి. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి. అండ్ పాయింట్ నెంబర్ 2, అందరూ బాగుండాలమ్మా, అందులో మనం ఉండాలి. సో మనమందరం ఒక కంకణం కట్టుకుందాం. తెలుగు ప్రజలు బాగుండాలి ముఖ్యంగా.
ఏపీ తెలంగాణలో, సౌత్ ఇండియాలో, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళ డబ్బు కొరకు వెనక్కి తిరిగి ఆలోచించకూడదు, చూడకూడదు, కర్మ ఫలితాలు ఇలా ఉన్నాయని బాధపడకూడదు. దాని నుండి బయటకు వచ్చే సొల్యూషన్ ఉన్న ఒకే ఒక్క దారి మేనిఫెస్టేషన్, మేనిఫెస్టేషన్, మేనిఫెస్టేషన్. ప్రతి తెలుగు ఇంటిలోకి అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్ వెళ్ళాల. అది మీరు నేను అనుకుంటే అవుతుంది. ప్రపంచానికి ఏదైనా తిరిగి ఇవ్వాలి మనం. అందుకనే మానవ జన్మ పొందున్నాం. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బి నాట్ టు బి సక్సెస్ఫుల్, నాట్ టు బి హ్యాపీ. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ టు బి యూజ్ఫుల్. ఉపయోగపడాల నలుగురికి. ఇప్పుడు మరేం చేద్దాం దాని కొరకు? వీలైనంత మంది ఫ్యామిలీస్లోకి సబ్జెక్ట్ మనం తీసుకెళ్ళాలి. ఒకటి, మనం చేసి చూపించాలా. రెండు, మనం ఏదైతే ఫాలో అవుతున్నామో వీడియోస్ అలా 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 షేర్ చేయడంలో తప్పే లేదు. మన ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్కి మన వాట్సాప్లో స్టేటస్ పెట్టండి. ఆ వ్యక్తి ఉన్నత శిఖరాలకు వెళ్తే ఆ వీడియో ఫాలో అయ్యి, ఆ సబ్జెక్ట్ని ఫాలో అయ్యి, ఆ వ్యక్తి ఆ సక్సెస్లో ఉండడానికి గల కారణం మీరైతారు. ఆ సీడ్ మీరైతారు, ఆ ప్లాంటేషన్ మీరైతారు, ఆ హార్వెస్ట్కి రిజల్ట్ మీరైతారు. నేను అంతకు మించిన హ్యాపీనెస్ ఏముంటుంది ఈ రోజుల్లో? సో వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ చాలా గ్యాప్ తర్వాత, చాలా అంటే 5 to 6 months గ్యాప్ తర్వాత మీ ముందుకు మాస్టరీ క్లాస్ రాబోతా ఉంది. మాస్టరీ క్లాస్ అంటే అడ్వాన్స్డ్గా బాప్. మేజర్ స్టఫ్. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 11 రోజులు నాతో మీరు జర్నీ చేసే అవకాశం, మీతో నాకు జర్నీ చేసే అవకాశం. ఎక్కడ ఉంటుంది ప్రోగ్రామ్? ఎక్కడికి రావాల్సిన పని లేదు. మీ ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, మీ పనులు, మీ పంచాయతీలు ఏమీ పక్కన పెట్టాల్సిన పని లేదు. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు జూమ్లో ఉంటుంది. జూమ్ కాల్ ఆన్లైన్లో ఉంటుంది. ఏప్రిల్ 20వ తారీఖు నుండి కంటిన్యూస్గా 11 రోజులు, దాదాపు 24-25 గంటల సమయం నేను మీకు పెట్టుబడి పెట్టబోతా ఉన్నాను. 25 hours నేను మీతో ఉండబోతున్నాను. ఈ 11 రోజులు కలిపితే నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం జల్లెడు పెట్టి క్రీమ్ ఏదైతే పైన ఫిల్టర్ అవుతుందో దట్ ఈజ్ ఇంపార్టెంట్. అది నేను మీకు ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నా. మీరు 2025 మీదే పవర్ఫుల్ ఇయర్. అందులో విశ్వవసు నామ సంవత్సరం వెరీ పవర్ఫుల్. వసు అంటే వసుంధర అంటే సమృద్ధి, సంపూర్ణత్వం. వసుంధర అంటే కొరత లేనిది, ల్యాకింగ్ లేనిది, లోటు లేనిది. లోటు లేదు అంటే సమృద్ధి ఉంది అని అర్థం. వెస్టర్న్ న్యూ ఇయర్ పరంగా తీసుకున్న పవర్ఫుల్ ఇయర్. తెలుగు నూతన సంవత్సరం కూడా 12 రాసులకి పవర్ఫుల్ ఇయర్. కొన్ని పట్టుకోవాలి, కొన్ని విడిచిపెట్టాలి. అలాంటి మేజర్ సీక్రెట్స్ని నేను రివ్యూల్ చేయబోతా ఉన్నా. అండ్ ఎప్పుడైతే 6 నెలల తర్వాత మళ్ళీ మాస్టరీ క్లాస్ మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ మీ ముందుకు వచ్చిందో, చాలామంది రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. జాన్ అండ్ ఫెబ్ ఫస్ట్ వీక్ నుండే స్టార్ట్ అయ్యాయి. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, తెలంగాణ, డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఎన్రోల్ అవుతున్నారు. ఇంకా మెడిటేషన్స్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ ఇంకా ఎన్నెన్నో ఉండబోతుంది. మీరు ఊహించలేని తీరుగా ఉండబోతుంది ప్రోగ్రామ్. ఎందుకంటే అది దైవ కార్యక్రమం, విశ్వ కార్యక్రమం. విశ్వం ఆజ్ఞాపించింది. నేను ఎవరిని? జస్ట్ మెసెంజర్, ఒక దూత లెక్క, ఒక మెసెంజర్ అంతే. ఒక దైవశక్తి, విశ్వశక్తి వచ్చి 11 రోజుల ప్రోగ్రామ్ని అలా నడిపించబోతుంది. నాదేమి క్రెడిట్స్ లేవు. నేను ఉన్నాను అక్కడ, ప్రజెంట్లో ఉన్నాను అంతే. దైవశక్తి, విశ్వశక్తి వచ్చి మాట్లాడించబోతా ఉంది. ఫింగర్స్ క్రాస్, టచ్ వుడ్. లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అతి త్వరలో కలుద్దాం. హ్యాపీ ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. ప్రేయర్స్ అండ్ బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. అహం బ్రహ్మాస్మి. కలుద్దాం. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను దాదాపుగా ఒక 20 మంది గురువుల్ని కలిశాను. కానీ అతి తక్కువ వయసు అంటే వైబ్రెంట్ వంశీ గారు. ఇంత చిన్న వయసులో గురువు గారు ఇంత ఎక్సలెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాడు అంటే అది అర్థమైన వాళ్ళకే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్ మై మదర్ నేచర్ అంటాడు. యాక్చువల్లీ నేను దాన్ని చూశాను. ప్రకృతిలోకి వెళ్ళిన తర్వాత గురువు గారు చెప్పిన తర్వాత చెట్టుకి హక్ చేసుకోవడం జరిగింది. తెలియని వైబ్రేషన్. ఆ రోజే 4 లక్షలు వచ్చినాయి నాకు, 4 lakhs. ఆ రోజు అనుకున్నాను అంటే ఎలాగన్నా ఈరోజు నేను ఒక వేరే వాళ్ళకు బాకీ కట్టేయాలని అనుకున్నాను. 4 లక్షలు ఆ రోజు మార్నింగ్ తెల్లవారుదాం 4:30కు చేశాను. అదే రోజు మధ్యాహ్నం వరకు 4 lakhs వచ్చినాయి నాకు. కేవలం గురువు గారు చెప్పినటువంటి మాటలు నేను తూచా తప్పకుండా చేయడం జరిగింది. అదేవిధంగా నేను సాధించాను. కాకపోతే లైఫ్లో భయము అనేది ఉండేది. ఎప్పుడైతే గురువు గారిని కలిసిన తర్వాత నాకున్నటువంటి భయాలు పోయి ఆ ధైర్యాన్ని నా జీవితంలో నేను తీసుకురావడం జరిగింది. కాబట్టి గురువు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సబ్జెక్టు పట్టుకుంటే ఎంతైనా సాధించగలుగుతాం, ఏదైనా చేయగలుగుతాం.
మన దగ్గరికి రాంది అంటూ ఏది లేదనేది అది నేను గుర్తు తెచ్చుకున్నాను.